మీరా ఆఫ్ చేయరా. హాయ్. థ్యాంక్ యూ లక్ష్మి, నువ్వు అలా నవ్వుతుంటే మాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా. అవును మళ్ళా నువ్వు మాతో మాట్లాడు బంద్ చేసి సంవత్సరం అయింది. మస్తు సార్లు సారీ చెప్దాం ట్రై చేసిన, అస్సలు ఛాన్స్ లేదు. చూడరే మొత్తానికి మనం అసలు అక్కిరా భాయ్. ఎందుకు? ఇయ్యాలే మన సీన్ గా లాస్ట్ బర్త్డే. ఏ వీడికి ఏమైనా ఏజ్రా? కాదు, ఓ నెలలో వాడు అమెరికా పోతున్నాడు. అమెరికా అందుకే ఈ రోజు యాసిడ్ లో వీడి బర్త్డే కమ్ డిస్కోటెక్. మరి నువ్వు కూడా రావాలి. ఏ డిస్కో నేనా? నో 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 రా. ఆగండి, నువ్వు రాకపోతే నీ కేక్ కూడా కట్ చేయను అంతే. జస్ట్ 1 hour కేక్ కట్ చేయని వెళ్ళిపో. ఓకే ఫైన్, బట్ ఓన్లీ 1 hour. ఓకే? లక్ష్మి లక్ష్మి ఆగు. ఏమైందిరా? ఏమైంది లక్ష్మి? ఏమైంది లక్ష్మి? నేను ఇంటికి వెళ్ళిపోతాను. నేను చెప్తాను. ఏమైంది? ఏయ్, నువ్వేంట్రా తీసుకెళ్తాను దా లక్ష్మి. నేను చూసుకోవద్దా, లక్ష్మి దా. నేను తీసుకెళ్తాను. లక్ష్మి ఏయ్, నువ్వేంట్రా? నేను చెప్తాను. నర్సీపట్నం తాలూకా కొత్తకోట కాపురం కోనార్ల పిల్లోడు ఈపోలు పుట్టుడు గోల్డ్ కే డాక్టర్ గంగరాజ్. గంగరాజ్ అంతన్నాడింతన్నాడు గంగరాజు, అంతన్నాడింతన్నాడు గంగరాజు, అద్దాల మేడన్నాడు గంగరాజు, అద్దాల మేడన్నాడు గంగరాజు, నట్టింట్లో నుయ్యన్నాడు గంగరాజు, నట్టింట్లో నుయ్యన్నాడు గంగరాజు, తల వెంటుకు తాడన్నాడు గంగరాజు, తల వెంటుకు తాడన్నాడు గంగరాజు, తొడేవారే లేరన్నాడు గంగరాజు, తొడేవారే లేరన్నాడు గంగరాజు, తొడేవారే లేరన్నాడు గంగరాజు, తొడేవారే లేరన్నాడు గంగరాజు. నన్ను లక్ష్మి థ్యాంక్ యూ శక్రం. నిన్ను చూస్తుంటే మా నాన్నగారే గుర్తొస్తున్నా. నిజంగా మై ఫాదర్ లైక్స్ మీ అ లాట్, యు నో. మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం. నాకు కూడా మా నాన్న అంటే చాలా ఇష్టం. ఐ లవ్ మై నాన్న. నీలాంటి లడ్డు లాంటి అమ్మాయిని చూసి అబ్బాయిలు టెంప్ట్ అవుతారు. మరి ఏదో రకంగా పడేద్దాం ట్రై చేస్తారు కూడా. వాళ్ళు ననే ముందు నీ బుద్ధి ఏమైంది? ఏదిస్తే తాగడమే ట్రైన్ గరవచ్చు. స్మైల్ అంటే అర్థం స్నేహం అని, అమాయకత్వం కాదు. నీకు తెలియకుండా మీ నాన్నగారు మీ ఇంటికి వచ్చి డబ్బులు పంపిస్తున్నారు తెలుసా? మండిపోతుంది కదా, కరెక్టే. మరి ఇల్లు ఎలా గడుస్తుంది? భోజనం, బట్టలు, అద్దెలు ఎలా? మన పౌరుషం మనకి మన వాళ్ళకి అన్నం పెట్టదమ్మా. అంత అభిమానం ఉంటే నువ్వే మీ వాళ్ళని పోషించు. ఏదో ఒక పని చేసి డాక్టర్ చదువుకి మధ్యలోనే ఆపరేషన్ చేసేసాను, ఇప్పుడు నాకున్న క్వాలిఫికేషన్ కి ఏ జాబ్ దొరుకుతుంది అంటావు. లక్ష్మి, ప్రపంచంలో చిన్న మనసున్న మనుషులు ఉంటారు గాని చిన్న పనులుండవు తెలుసా? Position 1 2 3 4. Hey, ఫ్లూమ్టీగా Here. ఏంటి ఫైటింగ్? ఒక్క నిమిషం. నేను సోలోగా చేస్తా. హితికేసిగా స్నేక్ ఫైట్. కోతి ఫైట్. కోతి ఫైట్. బ్రూస్లీ, జూస్లీ, జాకీ చాన్, సైకిల్ చాన్, ఈగల్ ఫైట్. ఏంట్రా వీడు? ఇంత ముందు వీడికి ఫైట్ టచ్ ఉన్నాయా ఏంటి? ఇవేవి మనకు రావు, ఓన్లీ రన్నింగ్.
అన్నారా? తప్పు నాన్న, అలా అనకూడదు. చదువుకోవాలి కదా, కాలేజీకి పోవాలి. నీకు బైకే కదా కావాలి. బాంబే నుంచి బైక్ ప్లీజ్ అన్న, తెప్పిస్తాను. నేనే వచ్చి మాట్లాడదాం మా అనుకున్నా. నాన్న పాపం కదా. అసలు నేను ఒక్క 10 రోజులు నా- మన ఇద్దరం ఒకసారి కూర్చొని మాట్లాడదాం అన్న, 10 రోజులు. రాత్రులు బేకారుగా తిరగొద్దు నాన్న. అన్న 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 ప్లీజ్ అన్న, అన్న అన్న వద్దా అన్న, అన్న అన్న ప్లీజ్ అన్న, నేను మాట్లాడ అన్న ప్లీజ్ అన్న, అన్న 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 వదిలే అన్న, అన్న అన్న ప్లీజ్ అన్న, నేను యాదవ్ మాట్లాడన్నా ప్లీజ్ అన్న, అన్న అన్న వదిలే అన్న ఒక్కసారి. నా- వద్దని చెప్తున్నాను కదా, అర్థం కదా, వద్దని చెప్తున్నాను కదా, బతిమాలుతున్నాను కదా, వద్దని చెప్తున్నాను కదరా, బతిమాలుతున్నాను కదరా. తమ్ముడు చెప్తున్నా, మర్యాద వదిలేసాయి. నేను మంచి కోసం చెప్తున్నా, అతను ఇష్టం. ఏరా ఒక 45-50 ఉంటుందారా నీ ఏజ్? ఈ పాటికే బ్లడ్ ప్రెషర్, షుగరు లాంటి రోగాలు వచ్చేస్తుంటాయి. చిన్నప్పటి నుంచి బీడీలు సిగరెట్లు తెగ తాగడం వల్ల ఊపిరితిత్తులు బాగా వీక్ అయిపోయి ఉంటే ఇవాళ రేపు హార్ట్ అటాక్ కూడా వచ్చేస్తుంది. ఏ 10 ఏటి నుంచో సారా గుడంబా మొదలెట్టేసి ఉంటావు, లివర్ డ్యామేజ్, దాంతో పాటు కిడ్నీ కూడా పాడైపోయి ఉంటుంది. తాగి నానా చెత్త తినడం వల్ల కడుపు డమాల్, ఇంటెస్టైన్ క్యాన్సర్. అబ్బబ్బబ్బబ్బా, బస్తాల కొద్దీ తిన్న గుట్కాలు జరదాలు వల్ల థ్రోట్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్. చిచి, ఇన్ని రోగాలు పెట్టుకుని నువ్వు మహా అయితే 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో బతుకుతావు. దేనికిరా నీ తాపత్రయం? ఇలాంటి వాళ్ళందరినీ బాధ పెట్టి ఏమిట్రా నువ్వు సంపాదించేది? పోనీ ఇలా సంపాదించిన డబ్బుతో నువ్వేమైనా సుఖపడతావా? కొడుకు అంటావు. ఇదంతా నువ్వు ఎంత కష్టపడి సంపాదించావో తెలియని నీ కొడుకు జలసాలకు తగలేసి రాత్రంతా మందు కొడుతూ, ఏ డిస్కోలోనో డాన్స్ చేస్తూ, ఏ తెల్లవారుజానో మీ ఇంటికి రావాలని తొందరలో నువ్వు కొత్తగా కొనిచ్చిన నీ బైక్ లో తాగిన మత్తులో ఒక 100-200 స్పీడ్ లో జై 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 అని ఏ రోడ్ డివైడర్కో లారీకో ఇంకా చెప్పొద్దా?